మీలో మీలో కొంతమంది వినలేదు. అందుకని ఆ పాఠాన్ని ఈరోజు మరలా చెప్తున్నాను. ప్రవచన వరము. దేవుడు క్రైస్తవ సంఘానికి కొన్ని వరాలు ఇచ్చాడు. అందులో ప్రవచన వరము ఒకటి. ఈ ప్రవచన వరము వరాలన్నిటికంటే ఎక్కువగా దుర్వినియోగం చేయబడింది. ప్రవచన వరము వరాలన్నిటికంటే ఎక్కువగా దుర్వినియోగం చేయబడింది. ప్రవచన వరము మీదే సాతానుడు ఎక్కువ మనుషులను మోసం చేస్తాడు. ఎందుకంటే అందరికీ ప్రవచనం అంటే ఇష్టము, దేవుని వాక్యం అంటే ఇష్టము. ఇది దేవుని వాక్యము అని చెప్పి దేవుని వాక్యము కాని దానిని దేవుని వాక్యం అని చెప్పి మనుషులను ఆ తప్పుదారికి నడిపించడానికి సాతాను చేతిలో ఇది ఒక ఆయుధం. అందుకని ఈ ప్రవచన వారం అనే దాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, అనుసరించి నడవాలి. ఆ మనకి రానున్న రోజుల్లో మనము నేర్చుకోనయిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు చెప్తాను. మొట్టమొదటిది దేవతలు, దేవుడు. దేవతలకి దేవుడికి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఎవరు దేవుడు, ఎవరు దేవతలు? తర్వాత తరచుగా మనం వాడేటువంటి మాట సియోను అనే మాట. ఈ సియోను అనేటువంటి ఈ పదము గూర్చిన కొంత సమాచారం ఆ తర్వాత మనం రాబోయేటువంటి పాఠాల్లో చదువుకుంటాం. తర్వాత ఇంకొకటి అన్యులు, యూదులు. అన్యులకు యూదులకు మధ్య ఉన్న వ్యత్యాసం. అన్యులెవరు, యూదులెవరు? దాని తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం యొక్క సారాంశం కావాలని ఒకరు కోరారు. ఆ తర్వాత ఆ పాఠం చెప్తాను. అలాగూ మనకి వరుసగా ఒకదాని తర్వాత ఒక పాఠం చదువుకోవడానికి పాఠాలు ఇప్పుడు మనకి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు 28 సిద్ధాంతాల్లో 18వ సిద్ధాంతం. 28 సిద్ధాంతాల్లో 18వ సిద్ధాంతము. దీనిని ప్రవచన వరము అని పేరు పెట్టబడింది. దీనికి ప్రవచన వరం అనే పేరు పెట్టబడింది. ఈ ప్రవచన వరము వివరాలు కొంత మనం తెలుసుకోవడం అవసరం. ముందు ప్రవక్త అనగా ఎవరు? ప్రవక్త అనగా ఎవరు? ప్రవక్త అనగా భవిష్యత్తులో జరగబోయే దానిని తెలియచేసేవాడు ప్రవక్త. భవిష్యత్తులో జరగబోయే దానిని తెలియచేసేవాడు ప్రవక్త. ఈ ప్రవక్త అనేటువంటి ఈ మాటకు ఇంకొక అర్థం కూడా ఉంది. దేవుని వాక్యము బోధించేవారు, ప్రవచించేవాళ్ళు, వాళ్ళని ప్రవచించేవాళ్ళు అంటారు. వాక్యాన్ని బోధించడం కూడా ప్రవచించడం అనేటువంటి అర్థం ఉంది. అయితే వాక్యాన్ని బోధించడం అనేది ఆ ప్రవచనంలో అంత ప్రమాదం లేదు, కానీ భవిష్యత్తును చెప్పే దానిలో మాత్రం ప్రమాదం ఉంది. మనము జాగ్రత్తగా ఈ విషయాలు గ్రహించవలసి ఉంది. ఒక ప్రాముఖ్యమైన విషయం, ముందు జరగబోయే దానిని ఎవరు చెప్పగలరు? ముందు జరగబోయే దానిని ఎవరు చెప్పగలరు అంటే భవిష్యత్తును ఎవరు చెప్పగలరు? ఆ ఉద్దేశంతో ఈ వాక్యం దేవుడే. చదువు. దేవుడేనండి. భవిష్యత్తును అనేది మనుషులకు తెలియచేయగలిగింది దేవుడే. దేవతలు కాదు, జ్యోతిష్యులు కాదు, ఇలా ఎవరూ కాదు. కేవలం దేవుడు మాత్రమే భవిష్యత్తును చెప్పగలడు. ఓకే. మొట్టమొదటి వాక్యము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం. ఎవరు చదవరు? సంగతులు ఆ, చదవండి. ఇస్ర- ఈ సంగతులు జరిగిన తర్వాత హ్మ్, నేను చూడగా, అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. హ్మ్, మరియు నేను మొదట వినిన స్వరము హ్మ్, ఊరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. హ్మ్. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనెను. చూడండి, ఇక్కడ పరలోకంలో అంటే పరలోకపు దేవుడే భవిష్యత్తులో జరగవలసిన దాన్ని చెప్పగలడు. అంటాడు, నీవు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసినవి నీకు కనపరచదను. చూడండి, అంటే
ఇహలోక సంబంధమైన శక్తులకు పరలోక భవిష్యత్తును చెప్పగలిగిన శక్తి లేదు అని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. తర్వాత దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో 47వ వాక్యం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వాక్యం ఒకసారి చదువుతారా? మరియు మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీవు వైతివే సమర్థుడవైతివే, నీ దేవుడు నీ దేవుడు దేవతలకు దేవుడును దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు మర్మములు బయలుపరచగల వారునై ఉన్నాడని వాడై ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో చెప్తున్నాడు రాజుగారు, దానియేలు రాజుగారికి కలిగిన దర్శన భావాన్ని తెలియచేశాడు. ఆ భావాన్ని ఆయన తెలియచేసినప్పుడు ఈ రాజు అంటున్నాడు, నీ దేవుడు దేవతలకు దేవుడు, మర్మములు బయలుపరచగలిగిన వాడు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు మాత్రమే భవిష్యత్తును చెప్పగలడు. ఇప్పుడు 45వ వాక్యం చదవండి. అదే అధ్యాయంలో, మీరు తెరిచి ఉంచిన అదే అధ్యాయంలో 45వ వాక్యం. చేతి సహాయము లేక 45. పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును తటిని. ఓకే ఓకే. ఇప్పుడు దీనిలో 48 చదవండి. 45 కాదు, 48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను నియమించాను. ఇప్పుడు మనము ఎవరు బయలుపరుస్తారు అని నేర్చుకున్నాము, దేవుడు బయలుపరుస్తాడు అని నేర్చుకున్నాం కదా. అయితే దీనిలో ఆ విషయాన్ని క్లియర్గా చెప్తాడు. ఏమనంటే, ఈ రాజుగారు అంటాడు, మర్మములు బయలుపరచగలిగిన వాడు కాబట్టి నీ దేవుడు, ఆయన దేవతలకు దేవుడు అని చెప్పాడు. కాబట్టి దేవుడు మాత్రమే మర్మాలను బయలుపరచగలడు, కానీ సామాన్యమైన వారు ఎవరు బయలుపరచలేరు, భవిష్యత్తుని ఎవరు చెప్పలేరు. తర్వాత ఇంకొక వాక్యం, యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ మాటలు అన్నారు. యోహాను సువార్త 13:19. యోహాను సువార్త 13:19. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. అది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. ఎవరు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఆయన శిష్యులతో. అది జరగక మునిపే ఏమి జరగబోతుందో అది నేను మీకు బోధిస్తున్నాను అని చెప్పాడు. సరే, ఈ సందర్భంలో ప్రవచనము అనేది ఒకటి భవిష్యత్తును గురించి చెప్పడము, రెండవది వాక్యం బోధించడం అని మనం నేర్చుకున్నాం. అయితే ప్రవక్త అయిన వాని ఉద్యోగం, ప్రవక్త అనేటువంటి వ్యక్తి యొక్క పని ఏమిటో మనం చూద్దాం. ఇర్మియా 18:18. ఇర్మియా 18:18. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతమరండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు. జ్ఞాని యోచన లేకుండా నుండడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. చూసారా? అంటే వాక్యము బోధించడము అనేది ప్రవక్తలు చేసేటువంటి పని. అంటే ప్రవచనము అనే మాటకున్న రెండవ అర్థం ఇది. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. కాబట్టి ప్రవక్త భవిష్యత్తు గురించి చెప్తాడు, ఇంకొక ప్రవక్త అంటే వాక్యాన్ని బోధిస్తాడు. ఇప్పుడు భవిష్యత్తును చెప్పే వాళ్ళకంటే వాక్యాన్ని బోధించే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈ వాక్యాన్ని బోధించే వాళ్ళ సంఖ్య ఎవరైతే ఒక మనిషికి ఒక పాస్టర్గా అతన్ని గుర్తింపు పొందాలి అని అంటే, లేక పాస్టర్గా మనం అతన్ని అంగీకరించాలి అంటే, అతనికి ఉండవలసిన ఏకైక లక్షణము వాక్యము బోధించడం. ప్రవక్త వాక్యము చెప్పకుండా ఉండడు. మీ అందరికీ ఒక మెలుకు చెప్తాను నేను. ఇప్పుడు ప్రేయర్ మినిస్ట్రీ అని ప్రార్థన అనే మాట ద్వారా సువార్థికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మీ అవసరతలు ఏంటో మాకు చెప్పండి అని ప్రార్థన చేస్తారు. అయితే నేనేమంటానంటే, ఈ వాక్యం ప్రకారము పాస్టర్ గారు వాక్యం బోధించాలి. ఇలాగూ వాక్యము బోధించే వారినే మీరు పాస్టర్లుగా అంగీకరించాలి. మేము ప్రార్థన చేస్తాము అని చెప్పేవారిని మీరు పాస్టర్లుగా అంగీకరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రార్థన అనేది ఏమీ తెలియనివాడు కూడా చేస్తాడు. ఇది ఎక్కువగా ఉంది. ఇది మోసంలో నంబర్ 1 మోసం ఇది. కాబట్టి వాక్యం ఎవరైతే బోధిస్తారో వాళ్ళనే మీరు పాస్టర్గా అంగీకరించండి. వాక్యం బోధించడం అంటే ఇంకొక మాట, పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడిన వాక్యాన్ని బోధించాలి. పాస్టర్ గారు వాక్యం బోధిస్తే పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి ఈయన వాక్యాన్ని బోధించాలి. పరిశుద్ధ గ్రంథానికి భిన్నంగా బోధించకూడదు. వాళ్ళ బాధ కూడా వినవలసిన అవసరం లేదు. పాస్టర్ గారు అంటే వాక్యం బోధించడం. రెండవది ప్రార్థన చేయటం అనేది ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో దీనిలో ఎక్కువ మోసం ఉంది. కాబట్టి నేను ఎక్కువ వాక్యం బోధించడం గురించే చెప్తాను. వాక్యం బోధించిన వారిని మనం అంగీకరించాలి. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఇంకొక వాక్యం చదువుదామండి. ఈ పాస్టర్ గారు లేకపోతే ప్రవక్త అని పిలువబడిన ఆయన గురించి ఈ మర్మము అతనికి ఎవరు తెలియచేస్తారో అనేది వాక్యంలో చూద్దాం. దానియేలు 2:28. దానియేలు 2:28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు, మర్మములను బయలుపరచగలిగిన దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసాను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు దీనిలో ఈ మాటలో. అయితే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. దేవుడు బయలుపరిచిన విషయాలు ఈ రోజు మన దగ్గర ఎలా ఉన్నాయి? దేవుని వాక్య రూపంలో ఉన్నాయి. అందుకని పాస్టర్ గారు అని అంటే, దేవుడు బయలుపరిచిన వాక్యాలను ఈ పరిశుద్ధ గ్రంథం నుండి తీసుకొని బోధించాలి. అది ఆయన డ్యూటీ. వాక్యాన్ని బోధించకుండా నేను ప్రార్థనతోనే కాలక్షేపం చేస్తాను అంటే ఆయనని మీరు పాస్టర్గా అంగీకరించవలసిన అవసరం లేదు. వీళ్ళు చాలా స్వస్థత వరం ఉందండి, వీళ్ళు బాగు చేస్తారండి, ప్రార్థన చేస్తారండి అని చెప్తారు. కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేసేటువంటి దేవుని వాక్యాన్ని బోధించేవాడే దేవుని సేవకుడు, పాస్టర్ గారు అని మనం పిలవచ్చు. ఓకే, తర్వాత వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 46:9-10. యెషయా గ్రంథము 46:9-10. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. ఓకే, 10. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడనూ లేడు. నా ఆలోచన అంతయు నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియచేయుచున్నాను. చూడండి ఇక్కడ ఈ మాట, ఆది నుండి, మొట్టమొదటి నుండి నేనే కలుగబోవు వాటిని తెలియచేయుచున్నాను. తర్వాత లైన్ కూడా చదువమ్మా. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. చూడండి, భవిష్యత్తు చెప్పడం అనేది దేవునికి తెలుసు. అందుకని
భవిష్యత్తును దేవుడు ప్రవక్తలకు బయలుపరుస్తాడు. ప్రవక్తలు దేవుడి దగ్గర నుంచి పొందిన ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియచేస్తారు. అందుకని అది ప్రవక్త చేసేటువంటి కార్యక్రమం. అందుకే ఎవరి దగ్గర నుంచి మనకి భవిష్యత్తును గురించిన జ్ఞానం వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అది దేవుడు ప్రవక్తకు బయలుపరుస్తాడు. ప్రవక్త ప్రజలందరికీ దానిని బోధిస్తాడు. ఇది ప్రవక్త, ప్రవచనము అనే మాటల యొక్క సారాంశం. తర్వాత ఇర్మియా 1వ అధ్యాయం 2-3 వాక్యాలు. ఆమోసు కుమారుడైన ఆమోస్ కుమారుడైన ఓషియా యూదాకు రాజయ్యుండగా యోదాకు రాజు అయి ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై. ఈ మాటలు చూడండి ఎలా ఉన్నాయి. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై అంటే దేవుని సమాచారం, దేవుని దగ్గర నుంచి సమాచారము ఇర్మియాకు వచ్చింది. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై అంటే దేవుని దగ్గర నుంచి సమాచారము ఇర్మియాకి వచ్చింది. ఓకే, ఇప్పుడు 3వ వాక్యం చదవండి అదే అధ్యాయం. మరియు ఓషియా కుమారుడగు యెహోయాకీము సిద్కియా యూదాకు రాజయ్యుండగాను హిజ్కియా యోదాకు రాజు అయి ఉండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును 11వ సంవత్సరం అంతం వరకును అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో ఆ సంవత్సరమైన 5వ నెలలో యెరూషలేము చెర తీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. ఇర్మియా గురించి చెప్తున్నాడు. మీరు ఈ మొట్టమొదటి వాక్యము ప్రారంభం దగ్గర నుంచి ఈ 2వ వాక్యము ఆఖరి వరకు కలిగిన మధ్య ఉన్న కాలం 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కాలంలో వేరే వేరే పరిపాలకులు యెరూషలేమును పరిపాలన చేస్తున్నారు. అయితే ఈ పరిపాలకుల కాలంలో 40 సంవత్సరాల కాలంలో దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమిచ్చాడు. ఏమంటాడు? ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైందని చెప్పాడు. ఆ విధంగా తర్వాత ఆఖరి లైన్లో యెరూషలేము చెర తీసుకొని పోబడు వరకు ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. ఇర్మియా దేవుని పని చేసిన కాలము 40 సంవత్సరాలు. ఆశ్చర్యం అండి. 40 సంవత్సరాలు ఆయనగా ప్రవక్తగా ఉన్నాడు. ఈ ప్రవక్తగా ఉన్నప్పుడు ఆ మాట, దేవుని మాట లేక దేవుని దర్శనము, దేవుని వర్తమానము ఇర్మియాకి 40 సంవత్సరాల కాలం వచ్చింది. అతనికి దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని ప్రజలకు తెలియచేస్తూ ఉండేవాడు. అయితే ఈ మాటలు, దేవుడు చెప్పిన మాటలు ఎక్కడ పెడతాడో అనేది, ఎక్కడ ఉంటాయి అనేది మనం చూద్దాం. ఇర్మియా 1వ అధ్యాయము 9వ వాక్యం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అది సంగతి చెప్తున్నాడు. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటే ప్రవక్త మాట్లాడే మాటలు ఎవరి అన్నమాట? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది. చాలా మంది ఏమంటారంటే మాకు ప్రవచన వరం ఉన్నది అని చెప్తారు. ప్రవచన వరం ఉన్నదని దేవుణ్ణి మహింపరచరు. ఇక్కడ అంటున్నాడు ఆయన ప్రవచన వరం ఉంది, ప్రవచిస్తారు అని అంటే ఇక్కడ అంటున్నాడు నీ మాట నా మాట నీ నోట ఉంచి ఉన్నాను. ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి. దేవుడే ఉంచాడు ఆ మాటలు, కానీ అది మన సొంత శక్తి కాదు అని తెలుసుకోవాలి. సో దేవుడు ప్రవక్తల ద్వారా తన వర్తమానాన్ని మానవులకు తెలియజేశాడు. ఇది భవిష్యత్తును కూర్చిన సమాచారం. తర్వాత రెండవది మనం అంతకుముందు చదువుకున్నాము. ప్రవక్త అంటే దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ప్రవక్త అనగా దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని బోధించకుండా మేము ప్రవక్తలమని మనుషులు లెక్కించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రవక్త అంటే ఈ రోజుల్లో నవీన కాలంలో పాస్టర్ గారు అంటే దేవుని వాక్యం బోధించాలి. ప్రార్థన చేస్తాము అని అంటే అది సంపూర్ణము కాదు. సో కానీ ముందు వాక్యం బోధించాలి. తర్వాత
మొట్టమొదటి ప్రవక్త ఎవరు పరిశుద్ధ గ్రంథంలో? మొట్టమొదటి ప్రవక్త హానోకు. హానోకు అనే మనిషి మొదటి ప్రవక్త. ఇది ఈ మనం రెఫరెన్స్ చదవద్దు, మీకు రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. యూదా 14వ వాక్యం. యూదాకి 1వ అధ్యాయం ఉంటుంది. 14వ వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి. ఆయన యూదా రాస్తున్నాడు. మొట్టమొదటి ప్రవక్త ఎవరని రాస్తున్నాడు? హానోకు అని చెప్పాడు. మీ అందరికీ ఒక విషయం చెప్తాను, ఈ వాక్యం మీరు తర్వాత చదువుకుంటారు. హానోకు ఏమి ప్రకటించాడు? హానోకు యేసుక్రీస్తు 2వ రాకడ గురించి ప్రకటించాడు. అప్పుడు ఇంకా మొదటి రాకడ కూడా ఆయన రాలేదు. అయితే హానోకు దేవుడు బయలుపరిచిన దానిని బట్టి దేవుని 2వ రాకడ గురించి ఆయన బోధించాడు. మొట్టమొదటి ప్రవక్త హానోకు. సరే, పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? పాత క్రొత్త నిబంధనలో కలిస్తే 80 మంది ప్రవక్తలు ఉన్నారు. పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి మొత్తము రాయటానికి పట్టిన కాలము 16 సంవత్సరాలే. కానీ దానిలో ఉన్న ఉనికి పాత కొత్త నిబంధనలో ఉనికి 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల కాలం పాటు ఎంతమంది ప్రవక్తలు? 80 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ప్రవక్తలు పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు బోధించిన బోధలు కానీ ఈ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ వారు బోధించారు, మాట్లాడారు. కొన్ని రాయబడ్డాయి. మొత్తం మీద 80 మంది ప్రవక్తలు 4000 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు ప్రవచించడం జరిగింది. చాలా మందికి ఆలోచన ఉంటుంది, మరి ఇంతమంది ప్రవక్తలు ఉన్నారని అంటున్నారు, ఇందులో స్త్రీలు ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా? స్త్రీలు 9 మంది స్త్రీలు. ఈ 80 మందిలో 9 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తాను మనము క్విక్గా. ఈ 8 మంది స్త్రీలు. మొట్టమొదటి ప్రవక్త, స్త్రీ ప్రవక్త హూల్దా. రెండవది అంటే ఆర్డర్లో కాదు ఇది, రెండవది మిరియం, మూడవది దెబోరా, నాలుగవది యెషయా భార్య. 5 అంశంలో మనం ఫిలిప్ అనేటువంటి ఒక పరిచారకుడు ఉన్నాడు. అపోస్తుల కార్యములో అతను పరిచారకుడుగా అభిషేకం పొందాడు, పరిచారకుడుగా పనిచేశాడు. అతనికి 4 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు ప్రవచించేవాళ్ళు. తర్వాత ఆఖరిగా అన్న అనేటువంటి ప్రవక్త. ఈ విధంగా వాళ్ళు మొత్తం కలిపి 9 మంది స్త్రీలు ప్రవక్తలుగా దేవునికి పనిచేశారు. సరే, ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన ఘట్టానికి వస్తున్నాం. మన పాఠంలో ఒక మనిషిని మనం ప్రవక్తగా అంగీకరించాలంటే అతనికి ఏమి లక్షణాలు ఉండాలి? ఒక వ్యక్తిని మనం ప్రవక్తగా అంగీకరించాలంటే అతనిలో ఏమి లక్షణాలు ఉండాలి? 4 ప్రాముఖ్యమైన లక్షణాలు ఒక ప్రవక్తకు ఉండాలని మనం వాక్యంలో చదువుకుంటాం. మొట్టమొదటిది ప్రవక్తకు పరీక్ష అనుకోవచ్చు, ప్రవక్తను అంగీకరించడానికి కావలసిన షరతులు అనుకోవచ్చు. మొట్టమొదటిది యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వాక్యం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అంటే ఈ ధర్మశాస్త్రము అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధన గ్రంథము. నేను బోధిస్తున్నాను, మీరు వినే ఉంటారు. అంటే వారు బోధించేటప్పుడు, అప్పటికి క్రొత్త నిబంధన లేదు కదా, బోధించేటప్పుడు వారు ఎలా బోధించాలో చెప్తున్నాడు. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించి చూడిడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించకపోయినట్లయితే వారు ప్రవక్తలు కాదు. ఇప్పుడు ప్రవక్తలుగా ఉండేటువంటి హోదా అంటే పాస్టర్గా ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇది వాళ్ళు దేవుని పరిచారకులు కాదు అనేటువంటి విషయము బయలుపడుతుంది. అంటాడు ధర్మశాస్త్రం వాళ్ళు బోధించేది వాక్య ప్రకారంగా ఉండాలి.
వాళ్ళు బోధించేది వాక్య ప్రకారంగా లేకపోయినట్లయితే మనము దానిని ఎన్నడూ అంగీకరించవలసిన అవసరం లేదు. ఆయన వాక్య ప్రకారం బోధించకపోతే ప్రవక్త కానే కాడు. ఇప్పుడు మనకు ఒక ఆలోచన ఉందండి. మనము చాలా తెలుసుకోవాలి అని తాపత్రయపడతాము. కానీ ఒక విషయము, మీరు ఏదైతే తెలుసుకున్నారో దానిని అనుసరించి నడవడం ప్రాముఖ్యం, ఇంకా ఎక్కువ తెలుసుకునే కంటే. తర్వాత మీకు ఇంకొక సంగతి ఏంటంటే, మీరు ఎవరు పడితే వాళ్ళ దగ్గర వాక్యం వినటం మొదలు పెడితే ఏది వాస్తవమో తెలియక మీరు తికమకం అవుతారు. అందుకని కేర్ఫుల్గా మీరు వినండి, కేర్ఫుల్గా నేర్చుకోండి. లేకపోతే మీరు ఎక్కువ నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి అని అనుకునే సందర్భంలో నేర్చుకున్న దాన్ని అనుసరించి నడుచుకోకపోవటం వల్ల మనకి ఆ వాక్యాలు మన మనసులో ఉండవు. అందుకని మీరు నేర్చుకున్న దాన్ని దేన్నైనా పరిశుద్ధ గ్రంథపు ఆధారంగా ఉన్నదాన్నే నేర్చుకోవాలి. ఇప్పుడు మన పాఠంలో లేని దాన్ని ఒక వాక్యం చెప్తాను మీకు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వాక్యం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వాక్యం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవోనని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అది మీరు విన్న ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉందో లేదో అనేది మీరు పరిశీలించమని చెప్పాడు. అందుకే నేను మీతోనే చదివిస్తున్నాను ఈ వాక్యాలన్నీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి అని మీకు దృఢపరచడానికి. ఎక్కువ భాగము పరిశుద్ధ గ్రంథంలో లేని దానిని ఉన్నదని చెప్తారు. అందుకే చెప్తున్నాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించి చూడుడి. ప్రతి దినము వారు విన్న వాక్యము లేఖనాల ప్రకారం ఉందో లేదో వాళ్ళు పరిశీలన చేసుకున్నారు, ఆ వాక్యం విన్న మనుషులు. ఇది మనందరికీ ఒక ప్రాముఖ్యమైన పాఠం. మీకు నియో పెంటికోస్టలిజంలో ఒక డాక్ట్రిన్ ఉన్నది. నియో పెంటికోస్టలిజం అంటే నూతనంగా వచ్చిన పెంతెకోస్తు. ఈ నియో పెంటికోస్టలిజంలో ఉన్న డాక్ట్రిన్ ఏంటంటే ఎక్స్ట్రా బిబ్లికల్ ఇన్ఫర్మేషన్. అంటే పరిశుద్ధ గ్రంథంలో లేనిది దేవుడు మాకు బయలుపరుస్తాడు అని వాళ్ళు బోధిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో లేనిది దేవుడు మాకు బయలుపరుస్తాడు. ఎక్స్ట్రా బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. దేవుడు ఏదైతే మనకు పరిశుద్ధ గ్రంథంలో బోధించాడో దానితోటే మనము సమాప్తం. దీనికి మించి ఎవరైనా ఒక దర్శనం కలిగింది, బైబిల్లో లేనిదాన్ని నేను విన్నాను, చూచాను అని చెప్తే దాన్ని అంగీకరించవలసిన విషయం లేదు. నియో పెంటకోస్టలిజంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన సమస్య అది ఎక్స్ట్రా బిబ్లికల్ ఇన్ఫర్మేషన్. అది మాకు దర్శనాల ద్వారా దేవుడు ఇచ్చాడు, ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు అంటాడు. కానీ నాకు బైబిల్ విద్యార్థిగా నా సలహా ఏంటంటే, మనకి ఇవ్వవలసిన సమాచారం అంతా మొత్తం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాలన్నింటినీ తీసుకొని వచ్చి ఒక గ్రంథంగా కూర్చున్న వారు ఏమన్నారంటే, వాళ్ళు చెప్పిన మాట, రెవల్యూషన్ ఈజ్ కంప్లీట్. అంటే దేవుడు మానవులకు ఏదైతే ఇవ్వాలని తలంచాడో దానంతటిని సంపూర్ణంగా ఇచ్చేశాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఇంకా మనము దీనికి మించిన సమాచారం ఏది మనకు అవసరం లేదు. ఈ ఎక్స్ట్రా బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ డాక్ట్రిన్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్, అంగీకరించవలసింది కాదు అది. అయితే ఈ మనుషులు మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న అపోస్తుల కార్యములు 17-11లో వీళ్ళు బోధించేది వాక్య ప్రకారం ఉన్నదో లేదో చదువుకున్నారండి, పరిశీలించారు. నేను చెప్పేది కూడా మీకు అదే. జూమ్లో మీరు వింటున్న వాళ్ళు, మీరు చాలా టైం తీసుకుంటున్నారు, శ్రద్ధ తీసుకుంటున్నారు, వస్తున్నారు, వింటున్నారు, రాసుకుంటున్నారు. అయితే ఈ విధంగా పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఈ వాక్యం ఉన్నదో లేదో అనేది మీరు పరిశీలించి తెలుసుకుని దానిలో స్థిరులై ఉండండి. మొట్టమొదటి విషయం, ప్రవక్తను మనం పరిశీలించడానికి మొట్టమొదటి వాక్యము అతను బోధించింది పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఉన్నదో లేదో అనేది తెలుసుకోవాలి. రెండవది, మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వాక్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వాక్యం. కాబట్టి మీరు వారి ఫలముల వలన
వారిని తెలుసుకొందురు. ఓకే, ఫలము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే క్రియలు, మారు మనసుకు తగిన క్రియలు చేయమని చెప్పాడు కదా. కాబట్టి వీళ్ళు బోధించేదానికి వాళ్ళు చేసే క్రియలకు క్రియలు ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. అందుకని వాళ్ళు బోధించిన దానికంటే వాళ్ళు జీవించే జీవిత విధానాన్ని బట్టి మీరు వాళ్ళని అంగీకరించండి అని చెప్పాడు. ఇది రెండవ పరీక్ష. వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. వాళ్ళు జీవించే జీవిత విధానం, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు అనుసరించేటువంటి విధానము, వాళ్ళ కుటుంబాన్ని నడిపించేటువంటి విధానము, ఇవన్నీ వాళ్ళ ఫలాల కిందకి వస్తాయి. అందుకని నేను ప్రవక్తనని ఎవరైనా చెప్పినట్లయితే అతని జీవిత విధానం ఎలా ఉందో పరిశీలన చేయాలి. అతను బోధించేదానికి జీవించేదానికి మధ్య సంబంధం ఉందా? ఈ రెండు వేరువేరుగా ఉన్నాయా? అయితే ఆయన్ని మనం ప్రవక్తగా అంగీకరించవలసిన అవసరము లేదు. తర్వాత మూడవ పరీక్ష ఏంటంటే ఇర్మియా 28:9. ఇర్మియా 28:9. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతన్ని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ఓకే, చాలమ్మా. ఏమంటున్నాడు? ఒక ప్రవక్త అతడు బోధించింది నెరవేరితే, ఇప్పుడు చాలా మంది రకరకాలుగా నేను ప్రవక్తని, దేవుడు నాకు బయలుపరిచాడు, పలానా అప్పుడు దేవుడు వస్తాడు అని బోధిస్తున్నారు. వాళ్ళు చెప్పినవి ఏవి కూడా నెరవేరట్లేదు. అందుకని వాళ్ళని మనం ప్రవక్తలుగా అంగీకరించవలసిన అవసరము ఏ మాత్రము లేదు. ప్రవచనము అతను చెప్పిన ప్రవచనం నెరవేరితేనే అతన్ని ప్రవక్తగా మనం అంగీకరించాలి భవిష్యత్తును గురించి చెప్పేటప్పుడు. ఓకే, మనం ఇంకొక వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 22వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 22వ వాక్యం. ప్రవక్త యెహోవా యెహోవా నామమున చెప్పినప్పుడు మాట జరగకపోయిన ఎడల ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా అది చెప్పిన మాట కాదు. చూడండి ఎంత ఎక్సలెంట్ గా చెప్పాడండి, అమూల్యం. అందుకే నేను చెప్తాను, పరిశుద్ధ గ్రంథమే మనకి గైడ్. చెప్తున్నాడు, అతడు చెప్పింది నెరవేరకపోతే మనం అతన్ని అంగీకరించవలసిన అవసరం, ప్రవక్తగా అంగీకరించవలసిన అవసరం లేదు. చాలా మంది వాళ్ళ మాట వినకపోతే మనకు నష్టమేమో అని భయపడతారు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఆ మనిషి బోధిస్తున్నాడో లేదో చూడండి. బోధించకపోతే ఆయన మాటకు మనం ఏమీ విలువ ఇవ్వవలసిన అవసరము లేదు, దానికి భయపడవలసిన అవసరం కూడా లేదు. తర్వాత 4వ పరీక్ష, 1వ యోహాను 4వ అధ్యాయము 1-2 వాక్యాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆయన పరీక్షించడానికి ఒక సూత్రం కూడా చెప్పాడు. తర్వాత వాక్యం చదువు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఇక్కడ ఈ పరీక్షలో చాలా క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఇంకా కొంతమంది మనుషులు వస్తున్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదని బోధించేవాళ్ళు క్రైస్తవులోనే ఉన్నారు. మీకు ఆ తెగల వాళ్ళు మీకు తరచుగా కనపడతారు. అయితే యేసుక్రీస్తు వారు ప్రభువు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని మీరు ప్రవక్తగా అంగీకరించవచ్చు అని చెప్పాడు. కానీ ఆ పరీక్ష తర్వాత నేను పైన 2 పరీక్షలు చెప్పాను. ఆ 2 పరీక్షలు కూడా నెరవేరితే వాళ్ళని మనం ప్రవక్తలను అంగీకరించవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ప్రవక్తను మనం అంగీకరించడానికి కావలసిన పరీక్షలు నేర్చుకున్నాం. ఆ తర్వాత అబద్ధ ప్రవక్తల గురించి కూడా కొంత సమాచారం నేర్చుకుందాం. ఈ అబద్ధ ప్రవక్తలు ఇర్మియా ఇశ్రాయేలీలకు, యూదులకు, మీరు 70 సంవత్సరాలు యెరూషలేము
దేశ పట్టణాన్ని అంతటిని ఆ వాసులందరినీ తీసుకుని వెళ్ళి 70 సంవత్సరాలు బబులోను రాజు ఆయన దేశంలో బానిసలుగా ఉంచుకుంటాడు అని చెప్పాడు ఇర్మియా. అయితే అబద్ధ ప్రవక్త వచ్చి ఆయన ఏం బోధించాడంటే 2 సంవత్సరాల్లోనే మీరందరూ తిరిగి వస్తారు అని అబద్ధ ప్రవక్త బోధించాడు. మనందరికి తెలుసు ఈ ప్రవచనము ఆయన 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారా, 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారా? మనందరికి తెలుసు దానియేలు గ్రంథంలో 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారని. కాబట్టి ఈ వాక్యాలు 2 వాక్యాలు మనం చదువుదాం. ఓకే, ఈ 2 వాక్యాలు. మొట్టమొదటిది ఇర్మియా 28:11. ప్రజలందరి ఎదుట ఉమ్, ఇట్లా నేను ఉమ్, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఉమ్, 2 సంవత్సరములలోగా నేను ఉమ్, బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని ఉమ్. సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. చాలు. ఈయన ఈ అంతటా అబద్ధ ప్రవక్త ప్రవక్తలు చాలమ్మా. ఈ అబద్ధ ప్రవక్త ఏం బోధిస్తున్నాడంటే మీరు 70 సంవత్సరాలు అవసరం లేదు, 2 సంవత్సరాల్లోనే తిరిగి వస్తారు యెరూషలేముకి బబులోన్ నుంచి అని చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరలేదు. 70 సంవత్సరాల తర్వాతే వాళ్ళు తిరిగి వచ్చారు. కానీ ఆ రోజుల్లో ఇర్మియా చెప్పిన బోధ చాలా మంది వినలేదు. ఈ అబద్ధ ప్రవక్త చెప్పిన బోధ ఆ మనుషులు విన్నారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా అలానే ఉంటది. అబద్ధ ప్రవక్తలు వచ్చి వాళ్ళు ఏం చేస్తారో వాక్యంలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24:11. ఓకే సార్. 24:11. 24:11. ఆ, యూదులు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. పలువురిని మోసపరిచెదరు. చూడండి, అంటే ఇప్పుడు ఈ ఆఖరి కాలంలో, అందుకే నేను చెప్పాను అన్ని వరాల కంటే ప్రవచన వరం ఎక్కువగా దుర్వినియోగం చేయబడుతుంది అంటున్నాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. తర్వాత వీళ్ళు మోసం చేసే వాళ్ళని ఎవరిని మోసం చేస్తారు? ఇదే అధ్యాయంలో 24వ వాక్యం చదవండి. ఇదే అధ్యాయంలో 24వ వాక్యం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను అబద్ధ ప్రవక్తలను వచ్చి వచ్చి సాధ్యమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. చాలా క్లియర్ గా చెప్పాడండి. ఎవరినంట? ఏర్పాటు చేయబడిన వారిని సైతం. ఇప్పుడు మొన్నటి వరకు చాలా మంచిగా పనిచేసి భక్తిగా ఉండి ఈ రోజు ఎవరైనా ఒకవేళ తొలగిపోయారు అని అంటే విశ్వాసంలో నుండి, దానికి ఇదే మనకు నిదర్శనం. అంటే ఏర్పాటు చేయబడిన వాళ్ళని సైతం ఆయన తన మార్గంలో నుంచి, దేవుని మార్గంలో నుంచి తొలగిస్తాడు. అబద్ధ ప్రవచనము ఆ విధంగా మనుషులను మోసము చేస్తుంది. వాళ్ళు వచ్చేవాళ్ళు ఎలా వస్తారో ఇంకొక మాట చెప్తాడు. అదే అధ్యాయంలో 24:5లో చెప్తాడు. చూడండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. కాబట్టి మానవులను అంటే విశ్వాసులను మోసం చేయడానికి సాతానుడు ఉపయోగించేటువంటి ఒక ప్రాముఖ్యమైన పద్ధతి ఏంటంటే ప్రవచనం. అబద్ధ ప్రవచనం చెప్పి వాళ్ళు సత్యంలో నుంచి మనుషులను తొలగిస్తారు. ఇప్పుడు మనం ఒక మాట చదువుకుందాం. అదేమిటంటే అంతకుముందు మనం చదివాం, నేను చెప్తాను. ఇర్మియా 18:18 అంటాడు, ప్రవక్త వాక్యము చెప్పకుండా ఉండడు. కాబట్టి ఆయన వాక్యం చెప్పట్లేదు అని అంటే ప్రవక్త కాదనమాట, వాక్య ప్రకారం చెప్పట్లేదు అని అంటే. సో కాబట్టి దీనిని బట్టి అబద్ధ ప్రవక్తలు కూడా లోకంలో ఉంటారు, వాళ్ళు మోసం చేస్తారు అని చెప్పాడు. ఓకే, దీనికి అంతటికీ తర్వాత మనము ప్రవచనాన్ని లో కొన్ని విభాగాలు ఉన్నాయండి. మొట్టమొదటి విభాగం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రవచనము అదొక ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుంది. దేవుడు చెప్పిన కొన్ని ప్రవచనాలు ఒక ప్రాంతానికి. అది ఇర్మియా 25:8-9లో ఒక ప్రాంతానికి వర్తించేటువంటి ప్రవచనం అన్నది. అది చదివితే మనకు అర్థమవుతుంది ఆ వాక్యం.
సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇలా సెలవిస్తున్నాడు, మీరు నా మాటను ఆలకింపకపోతిరి కనుక మీరు నా మాటను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. చాలండి. ఇప్పుడు మీరు నా మాట మీరు వినట్లేదు కాబట్టి నేను బబులోను రాజుని రప్పిస్తున్నాను, ఆయన మిమ్మల్ని బానిసలుగా తీసుకువెళ్తాడు. ఈ వర్తమానము ఒక ప్రాంతానికి సంబంధించింది మాత్రమే. ఈ వర్తమానం అందరికి సంబంధించింది కాదు. ఇది మనం గ్రహించాలి. అంటే ఈ ప్రవచనము ఆ సమయంలో జీవించిన ప్రజలు అంతే తప్ప ఈరోజు మనల్ని కూడా దేవుడు చెరసాలకు తీసుకెళ్తాడనేది ఆ వాక్యం యొక్క భావం కాదు. మొట్టమొదటిది ఇన్నేమంటారంటే లోకల్. అది ఆ ఒక ప్రాంతానికి మాత్రమే ఆ ప్రవచనం పరిమితం. అలాగూ దేవుడు చెప్పినట్లుగా ఇర్మియా ద్వారా వాళ్ళని 70 సంవత్సరాలు పరాయి దేశానికి బానిసలుగా తీసుకువెళ్ళాడు. వాళ్ళు అది అయిపోయిన తర్వాత మరల వాళ్ళు తిరిగి రావడం జరిగింది. అది వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఆ ప్రవచనం, అందరికీ కాదు. రెండవది గ్లోబల్, అంటే విశ్వవ్యాప్తంగా ఆ ఉనికిలో వచ్చేది. ఈ విశ్వవ్యాప్తంగా ఉనికిలోకి వచ్చేటువంటి ప్రవచనం ఏంటంటే దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వాక్యం. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అంటే 2300 దినముల ఈ ప్రవచనం అనేది మొత్తం ప్రపంచానికి అంతటికీ వర్తిస్తుంది. అంటే ఈ 2300 దినాల వలన జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే ఆ దినాల అంతమందు తీర్పు జరుగుతుంది ఈ లోకానికి. కాబట్టి ఇది లోకల్ కాదు, ఇది గ్లోబల్. ఇది ప్రపంచానికి అంతటికీ వర్తిస్తుంది ప్రవచనం. ఇది రెండవ విధం. మూడవది షరతులతో కూడుకున్న ప్రవచనం. షరతు, ఆయన చెప్పిన దాని ప్రకారం మనం చేస్తే ఆయన చెప్పింది మన ఎడలు జరిగిస్తాడు. దానికి ఇర్మియా 29, 12, 13, 14 కండిషన్. మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయవత్తురేని నేను మీ మనవి ఆలకింతును. చాలండి, ఇంతవరకు చాలు. మీరు అలాగ చేస్తే నేను మీ మనవి ఆలకిస్తాను. కండిషన్. ఆయన ఏం బోధిస్తున్నాడో దానిని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే 14వ వాక్యంలో కూడా అదే శైలిలో చెప్తాడు. కాబట్టి ఇది షరతు. నా మాట మీరు వింటే మీ మాట నేను వింటా. నేను చెప్పిన దాని ప్రకారం చేస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తా. మీరు నడుచుకోమన్న మార్గంలో నడుచుకున్నట్లయితే మీకేం వాగ్దానం చేశానో దానిని ఇస్తాను. ఇది షరతులతో కూడుకున్న ప్రవచనం. తర్వాత ఇంకోటి 4వది షరతులు లేని ప్రవచనం. ఏ విధమైన షరతు లేని ప్రవచనము యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాల వరకు రాయబడి ఉంది. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. అంతే, ఏమీ షరతు లేదండి దీనిలో. ఇంకా దేవుడితోటి మనం మాట్లాడేది ఏం లేదు. ఆయన స్పష్టంగా చెప్పేశాడు, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. స్థలం సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి మీరు నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకొని పోదును. అంతే సంగతి. కాబట్టి ప్రవచనంలో షరతులు లేని ప్రవచనం ఇది. మనం ఇంకేం లేదు. ఆయన చెప్పిన టైం ప్రకారం ఆయన వస్తాడు. ఆ తర్వాతది కాల ప్రవచనం అనేది మనకు తెలుసు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. దీనిలో ఆయన 70 వారాల ప్రవచనం చెప్పాడు. ఇది చెప్పిన దగ్గర నుంచి నెరవేరే వరకు మొత్తం దీనిలోనే వివరించాడు.
24, 25, 26, 27 ఈ వాక్యాలన్నిటిలో మనం ఈ వాక్యాలన్నిటినీ మనం ప్రైవేట్గా చదువుకోవచ్చు. దీనిలో కాల ప్రవచనం అంటాం దీన్ని. ఈ కాల ప్రవచనం ఎక్కువ సెవెంత్ డే అడ్వెంటిస్టులు మాత్రమే చెప్తారు, వేరే వాళ్ళు దీన్ని బోధించరు. బహుశా దేవుడు వాళ్ళకి బయలుపరచలేదేమో, కానీ అడ్వెంటిస్ట్ వారికి దేవుడు ఇది బయలుపరిచాడు, వారు దీనిని అనుసరించి నడుచుకుంటారు. కాబట్టి ఈ 70 వారాల ప్రవచనము కాల ప్రవచనం, ఇది కాల ప్రవచనం అంటాం. అన్ని ప్రవచనాలు కాల ప్రవచనాలు కాదు. కొన్ని ప్రవచనాలు కాల ప్రవచనాలు, కొన్ని ప్రవచనాలు కాల ప్రవచనాలు కాదు. కాలంతో నిమిత్తం లేదు, వాటి టైం వచ్చినప్పుడు అవి నెరవేరుతాయి. దీనికి సంబంధించిన వాక్యం, కాల ప్రవచనాలు గురించిన వాక్యము దానియేలు గ్రంథము 9:24 నుంచి 27 వరకు చదువుకుంటే ఆ ప్రవచనము కాల ప్రవచనం అని మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత చెప్పిన వెంటనే నెరవేరే ప్రవచనాలు, చెప్పిన వెంటనే నెరవేరేటువంటి ప్రవచనాలు. చెప్పిన వెంటనే నెరవేరే ప్రవచనం ఒకటి చదువుదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 6 వాక్యాల వరకు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమున గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై చదవండి. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఇప్పుడు 6వ వాక్యం చదవండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు చాలా అతడు ప్రార్థన చేశాడండి. ప్రార్థనకి వెంటనే జవాబు చెప్పాడు. చూసారా ప్రవచనం? ఈ వెంటనే దేవుడు చెప్పిన మాటలు వెంటనే నెరవేరుతాయి. కాబట్టి హిజ్కియాతో దేవుడు చెప్పినట్లుగా అతడికి వెంటనే స్వస్థత కలిగింది. అందుకని కొన్ని ప్రవచనాలు వెంటనే నెరవేరుతాయి, కొన్ని ప్రవచనాలు వెంటనే నెరవేరు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, ప్రవక్తకు ప్రవచనము దేవుడు బయలుపరుస్తాడు, కానీ అది నాది అని ఎవరు చెప్పుకోకూడదు. రెండవది, బోధించేటువంటి ప్రవక్త వాక్యాన్ని బోధిస్తాడు తప్ప తన సొంత మాటలను చెప్పడు. సొంత మాటలు చెప్తే మనం అంగీకరించవలసిన అవసరము లేదు. తర్వాత అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలో కాదో మనం తెలుసుకోవడానికి, ప్రవక్తలో కాదో తెలుసుకోవడానికి 4 పరీక్షలు మనం చదువుకున్నాం. మొట్టమొదటిది వాక్య ప్రకారం వారు బోధించాలి. రెండవది వారి ప్రవర్తనను మనము పరిశీలన చేయాలి. మూడవది వాళ్ళు చెప్పిన ప్రవచనం నెరవేరాలి. ప్రతి ప్రవక్త యేసుక్రీస్తుని లోకరక్షకుడుగా అంగీకరించాలి. ఈ 4 పరీక్షలు గెలిచినప్పుడే అతన్ని మనం ప్రవక్తగా అంగీకరిస్తాం. ఆ తర్వాత దేవుడిచ్చిన ప్రవచనాలు నెరవేర్పు విషయంలో 6 భాగాలుగా మనం నేర్చుకున్నాం. ఆ 5 వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే అప్పటికప్పుడు నెరవేరేది. చివరిగా మనం చదువుకున్నది నెరవేరింది. కాబట్టి ఆఖరిగా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఈ ప్రవచనాన్ని ఉపయోగించి రాత్రి ప్రభువు నాతో మాట్లాడే దర్శనంలో నాకు ఈ పరిశుద్ధ గ్రంథానికి మించిన వర్తమానం బయలుపరచబడింది అని బోధిస్తే దాన్ని అంగీకరించవలసిన అవసరం లేదు. దేవుడు స్పష్టంగా చెప్తాడు, మీరు వాళ్ళకి భయపడద్దు, నేను వాళ్ళని పంపలేదు. దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రతి ప్రవక్త దేవుని వాక్యాన్ని తన ప్రజలకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ ప్రవచన వరం అనేది
ఎక్కువగా దుర్వినియోగం చేయబడుతుంది. కాబట్టి విశ్వాసులను దేవుని దగ్గర నుంచి తప్పు మార్గంలో నడిపించడానికి అబద్ధ ప్రవచనాలు దేవుని పేరట బోధిస్తున్నారు. కాబట్టి ఈ ప్రవచన వరాన్ని పరిశీలనగా చూసుకొని వాక్య ప్రకారం వాక్యంలో రాయబడిన దాన్ని బట్టి మనం నడుచుకోవాలి, జీవించాలి. ఇది ప్రభు ఆయన ఉచితమైన కృప చేత మనకి ఇచ్చిన వర్తమానం. ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిన తర్వాత మీకేమైనా ప్రశ్నలు ఉంటే కొన్ని నిమిషాలు కనిపెడదాం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, మీ లేఖన భాగాలు ఒక్కొక్కటి పరిశీలన చేస్తూ ఆధ్యాత్మికంగా పెరగాలనేటువంటి దృక్పథంతో మేము నడుస్తున్న ఈ విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆసక్తి చూపుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారు ఏమి నేర్చుకోవాలని ఆశిస్తున్నారో దానిని నేర్చుకోవడానికి కావలసిన పరిపూర్ణమైన సమర్పణ ప్రసాదించండి. ఈరోజు మేము నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ఎవరు ప్రవక్తలు, ఎవరు కాదు, ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు నిజమైన ప్రవక్తలు, ఏది ప్రవచనము, ఏది ప్రవచనం కాదు అనేటువంటి విషయాన్ని మేము నేర్చుకోవడానికి మాకు నేర్పిన పాఠాలను బట్టి వందనాలు. ఈ దూర ప్రాంతాల నుండి మీ వాక్యం వినడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ నామం మహిమ కొరకు వీరిని అభివృద్ధి పరిచి స్థిరపరచమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలండి.